హలో అండి, నమస్తే. వెల్కమ్ టు ట్రీ మీడియా డివోషన్. రెండు 2024 ద్వాదశి రాశులు జూన్ నెలకి సంబంధించి రాశి ఫలాలు తెలియచేయటానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు. నమస్తే సార్. వాగర్థ వివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురుపరంపరాం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. గురుగారు, కర్కాటక రాశి వారికి జూన్ నెలలో ఎలా ఉండబోతుంది? కర్కాటక రాశి వారికి ఈ జూన్ నెలలో ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకునే ముందు గ్రహ సంచారం ఏ విధంగా ఉందో తెలియజేసుకున్నాం. కర్కాటక రాశి వారికి తృతీయ స్థానంలో కేతువు, అష్టమ స్థానంలో శని, భాగ్యస్థానంలో రాహువు, అలాగే దశమ స్థానంలో కుజుడు, లాభస్థానంలో రవి, గురు, బుధ, శుక్రులు. కర్కాటక రాశి వారికి చూసుకున్నట్లయితే ఈ నెల ప్రథమార్థము చాలా అద్భుతంగా యోగిస్తుందని చెప్పవచ్చు. 1వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు రవి, గురు, బుధ, శుక్రులు దశమ స్థానంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత మీ యొక్క వాక్కుకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. మీరు అనుకున్నటువంటి పనులు, మీరు చెప్పిన మాట వేదమై తీరుతుంది. అన్ని పనులు కూడా మీకు సహాయ సహకారాలు అందించే వ్యక్తులు మీకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటారు. కానీ 14వ తారీఖు నుంచి 30వ తారీఖు మధ్య కాలంలో గ్రహ సంచారం మార్పు ఉన్నటువంటి కారణం చేత కొంత ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఎదురయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. అయితే ప్రధానంగా ఈ నెల మాసమంతా కూడా మీకు అత్యుత్సాహం ఉంటుంది. ఏదైనా కానీ ప్రయత్నం చేయగలం, ఏ పనైనా కానీ మనం పూర్తి చేసుకోగలగనేటువంటి యొక్క అమితమైనటువంటి ఆత్మశక్తి మీలో ఉండడం చేత మీరు దేనికి కూడాను భయపడకుండా మీరు కార్యక్రమాలన్నీ కూడా చక్కబెట్టుకుంటారు. కాకపోతే ప్రధానంగా అష్టమ శని దోష ప్రభావం కర్కాటక రాశి మీద ఉన్నటువంటి కారణం చేత ఎంత మీరు బయటికి ఎంత గొప్పగా కనిపించినప్పటికీ లోపల మదన పడిపోతారు. నా వల్ల అవుతుందో కాదు, నేను చేయలేకపోతానేమో అని. కానీ దైవానుగ్రహాన్ని కనుక ముందు పెట్టుకొని మీరు కనుక ప్రయత్నం చేసినట్లయితే తప్పకుండా మీరు అన్ని రంగాల్లో విజయాలు పొందుతారని చెప్పవచ్చు. అయితే కోపము, ఉద్రేకము, స్వభావము ఇవన్నీ కూడా మీకు కొంత చెడుని తీసుకొచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఎక్కడ కోప్పడాలి, ఏ విధంగా ఉండాలనేటువంటిది ఈ నెల మొత్తం. ఎందుకు అనంటే కుజ ప్రభావము చేత మీరు ఎప్పుడు కూడాను అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తూ ఉంటుంటారు. ఈ అత్యుత్సాహమే ఒకసారి మీకు చేటు తీసుకొస్తుంది అనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. అయితే ప్రధానంగా ధనపరమైనటువంటి సమస్యలు అధికంగా ఈ యొక్క 14వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు ఉంటాయి. మీకు దగ్గర మనుషులు కావచ్చు, లేకపోతే నమ్మకస్తులు కావచ్చు, వారు అడిగిన వెంటనే మీరు డబ్బు ఇవ్వడం, తద్వారా మొహమాటానికి పోతే ఇబ్బందికర పరిస్థితులు మీరే కొని తెచ్చుకుంటారు. కాబట్టి ప్రణాళికాబద్ధంగా ధనపరమైనటువంటి విషయాల్లో ప్రణాళికాబద్ధంగా మీరు కనుక ఉన్నట్లయితే చాలా వరకు నష్ట నివారణ అనేటువంటిది జరుగుతుంది. అయితే నూతన వ్యక్తుల యొక్క పరిచయము మీకు కొంత భవిష్యత్తు యోగదాయకంగా ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎవరు పరిచయస్తుల్లో మీకు నమ్మకంగా ఉంటారు, ఎవరు మీ జీవితాల్లో అభివృద్ధి బాటకు తీసుకొస్తారనేటువంటి విషయాన్ని మీరు బాగా ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాల్సిందిగా చెప్పవచ్చు. ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ నెల 8, 9 తారీఖుల్లో 22, 23, 26, 27 ఈ 6 రోజులు అత్యంత కీలకమైనటువంటి సమయంగా మీకు చెప్పవచ్చు. ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ప్రశాంతమైనటువంటి మనస్సు ఉండదు. కుటుంబం సభ్యుల యొక్క ప్రవర్తన వల్ల కావచ్చు, లేకపోతే మీకు ధనపరమైనటువంటి సమస్యలు కావచ్చు, లేదా ఇతరత్ర మీ వాక్కు వలన ఎదుటివారు ఇబ్బంది పడడం, అది మిమ్మల్ని బాధ పెట్టడం అనేటువంటిది కావచ్చు, లేదా ఎదుటి వాళ్ళ యొక్క మాటలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా 8, 9 తారీఖుల్లో ఉంటాయి. కాబట్టి అన్ని రకాలుగా ప్రశాంతతని పొందేటువంటి ప్రయత్నం చేయండి. ఇక ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ఇక 26, 27 తారీఖుల్లో 22, 23 తారీఖుల్లో ముఖ్యంగా 22, 23 తారీఖుల్లో ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. 14వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లో ధనాన్ని అప్పుగా ఇవ్వకండి. ఈ సమయం మీకు అత్యంత కీలకమైన సమయం. మీ దగ్గర దాచుకున్న సొమ్ము స్వార్జితం కావచ్చు, పిత్రార్జితం కావచ్చు, ఏదైనా మీ చేతి నుంచి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ధన విషయంలో మీరు జాగ్రత్తలు పాటించండి. ఇక 26, 27 తారీఖుల్లో మీరు కనుక చూసుకున్నట్లయితే మీకు ప్రశాంతత ఉండదు. ముఖ్యంగా ఏ పని చేసినప్పటికీ కూడాను ఆ పనులలో మీకు ఆటంకాలు అనేటువంటివి కలుగుతుంటుంటాయి. ముందుకు సాగని కారణం చేత మీరు ఒక అభద్రతా భావానికి గురయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మిమ్మల్ని మీరు ఉత్సాహపరచుకునే విధంగా ఉండాలి అనుకున్నప్పుడు ఈ చెప్పినటువంటి 8, 9 తారీఖులు, 26, 27 తారీఖులు, 22, 23 తారీఖుల్లో ఎటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడమే చాలా మేలనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. ఇక విద్యార్థులకి ప్రధానంగా 14వ తారీఖు నుంచి 30వ తారీఖు సమయం అనుకూలంగా లేనప్పటికీ విద్యార్థులకి మాత్రం అద్భుతమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. విదేశీ విద్యకు, విదేశీ యానానికి సంబంధించి చేయ ప్రయత్నాలన్నీ కూడా కొలిక్కి వస్తాయి. అలాగే ప్రధానంగా
కష్టపడితే తప్ప ఫలితం లభించదనేటువంటి విషయాన్ని, ఎందుకంటే కొంతమందికి అలవోకగా విజయం సాధిస్తారు, కానీ 14 నుంచి 30 తారీఖు వరకు కూడాను మీరు కష్టపడితే సగం ఫలితం మాత్రమే పొందుతారు. కాబట్టి ఎక్కువగా కష్టపడడానికే మీరు ప్రయత్నం చేయండి. నల్లేరు మీద నడకలాగా మీ యొక్క జీవితం ఉండదనేటువంటి విషయాన్ని గమనించుకొని మీరు ఈ జూన్ నెలలో కనుక మీ యొక్క పనులని ప్రణాళికాబద్ధంగా రూపొందించుకున్నట్లయితే తప్పకుండా మీకు మంచి జరుగుతుందని చెప్పవచ్చు. ఇక ఏది ఏమైనప్పటికీ కూడాను ప్రధానంగా ఈ యొక్క 1వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు సమయం అనుకూలంగా ఉన్నటువంటి కారణం నూతన వాహన కొనుగోలుకు సంబంధించి కావచ్చు, లేదా ల్యాండ్ రిజిస్ట్రేషన్ లేదా అగ్రిమెంట్కి సంబంధించిన విషయాలు కావచ్చు, లేకపోతే గృహ మార్పు, అద్దె ఇంటి నుంచి ఇంకొక ఇంటికి మార్పు జరిగేటువంటి అవకాశం ఈ యొక్క 1వ తారీఖు నుంచి 14వ తారీఖు మధ్యలో జూన్ నెలలో జన్మించినటువంటి కర్కాటక రాశి వారికి, అనగా కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి జూన్ నెలలో ఈ విధంగా ఉండబోతుందని చెప్పవచ్చు. ప్రధానంగా పిత్రార్జితము, పూర్వార్జితము, లేకపోతే తాత ముత్తాతల నుంచి వంశపారంపర్యంగా వస్తున్నటువంటి ఆస్తికి సంబంధించినటువంటి విషయాల పట్ల న్యాయ సంబంధమైన విషయాలు కావచ్చు, లేదా ఇతరత్ర ఆస్తి పంపకాలకు సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, వాటికి ఒక కదలిక అనేటువంటిది అయితే వస్తుంది. తద్వారా భవిష్యత్తు మీకు అనుకూలంగా ఉండేటువంటి అవకాశం మీకు మెండుగా ఉందని చెప్పొచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడాను ప్రధానంగా 8, 9 తారీఖులు, 26, 27, 22, 23 తారీఖుల్లో ఎటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడమే చాలా మేలని గమనించాలి. ఎందుకంటే సమయం అనుకూలంగా లేదు. ఒక్క విషయం పెట్టుకోండి ట్రీ మీడియా ప్రేక్షకులారా, కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి జూన్ నెలలో ఎలా ఉంటుందనంటే, ఈ చెప్పినటువంటి ఈ 6 రోజులలో మానసిక ప్రశాంతత ఉండదు. ఏ వ్యక్తి అయినప్పటికీ కూడాను ఆనందంగా జీవించాలన్నా, బాధపడాలన్నా మనస్సే కారణం. కాబట్టి ఆ మనస్సే బాధపడేటువంటి విధంగా మీకు కొన్ని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కాబట్టి బాధపడేటువంటి సందర్భంలో మనిషి ఎటువంటి నిర్ణయం తీసుకున్నా అది నెగిటివ్ రిజల్ట్స్నే ఇస్తుందనేటువంటి విషయాన్ని గమనించుకొని ప్రధానమైనటువంటి నిర్ణయాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఆ రోజుల తర్వాత మీరు కనుక నిర్ణయం తీసుకుంటే మంచి జరుగుతుంది. ఈ చెప్పినటువంటి తేదీలలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడమే చాలా మేలని గమనించుకోవాలి. మనస్సుని స్థిమితం చేసుకుని కనుక ఉన్నట్లయితే ఈ కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి జూన్ నెల మాసం అంతా కూడాను అనుకూలదాయకంగా ఉంటుంది. తర్వాత చెప్పొచ్చేది ఏంటంటే, ఉద్యోగస్తులకి ప్రధానంగా ఈ యొక్క సంబంధించినటువంటి వారికి బదిలీలు జరిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే తోటి ఉద్యోగస్తుల సహాయ సహకారాలు లేకపోవడం, 14 నుంచి 30 తారీఖుల మధ్యకాలంలో అధికారుల యొక్క ఆగ్రహానికి గురవ్వడం అనేటువంటి సంఘటనలు చోటు చేసుకోవడం వల్ల ఉద్యోగం వీడాలి, వేరే ఉద్యోగం ఉంటే బాగుండనేటువంటి ఆలోచన ఉంటుంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగస్తులు అటువంటి నిర్ణయాలకి తావివ్వకుండా సంయమనం పాటిస్తూ లౌక్యాన్ని ప్రదర్శిస్తూ అందరితో కలుపుగోలుగా ఉన్నట్లయితే ఉద్యోగస్తులకి సంపూర్ణంగా ఈ జూన్ నెల మాసం అంతా కూడా ఆనందదాయకంగా ఉంటుందని చెప్పొచ్చు. తర్వాత చెప్పొచ్చేదంటే, ఈ చెప్పినటువంటి 6 రోజులు మాత్రం నిర్ణయాలు తీసుకోకండి. ఉద్రేకానికి అలాగే మనస్సు బాధపడడానికి గురయ్యే అవకాశాలు 20, 23, 26, 27, 8, 9 తారీఖులో కలుగుతాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. అయితే కర్కాటక రాశి వారికి అష్టమ శని ప్రభావం వలన కొంత సమస్యలు అనేటువంటి ఉంటాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని జూన్ 6వ తారీఖు రోజున శనీశ్వర జయంతి సందర్భంగా మా పీఠం ఆధ్వర్యంలో శనీశ్వర హోమం, అఘోర పాశుపత మంత్ర హోమంతో పాటు ఈ యొక్క సంబంధించినటువంటి విద్య కోసం, ఉద్యోగం కోసం, ఆరోగ్యం కోసం, వివాహం కోసం 18 రకాల హోమాదులు కార్యక్రమాలు జరిపించడం జరుగుతుంది. కేవలం 1200 రూపాయలకి జూన్ 6వ తారీఖు రోజున మీ గోత్రనామాదులతో జరిపించడం జరుగుతుంది. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. గురువుగారు, ఈ రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి సార్? ప్రధానంగా ఈ రాశివారు శనివారం రోజున నవగ్రహాల చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి శనీశ్వరునికి తైలాభిషేకము, అన్నము, నల్ల నువ్వులు కలిపిన ముద్ద నైవేద్యంగా పెట్టడం. ఇక రెండవది ప్రధానమైనటువంటిది, ఆదివారం రోజున సాయంకాలం 4:30 to 6 మధ్యలో దుర్గా అష్టోత్తరం వీలైనన్ని సార్లు చదివి 9 నిమ్మకాయల దండ అమ్మవారికి హారంగా వేయండి. ఇలా ఈ 2 శని ఆదివారాల్లో చేసినట్లయితే తప్పకుండా మీరు ఏదైతే మీరు సమస్యలు ఎదుర్కొంటారో ఆ సమస్యలకి మిమ్మల్ని బాధ పెట్టకుండా పరిష్కారం అవుతాయి. ముఖ్యంగా ఈ కర్కాటక రాశి వారు ఆదివారం నాడు మాంసాహారాన్ని విసర్జించినట్లయితే మంచి జరుగుతుందని చెప్పవచ్చు. ధన్యవాదాలు గురుగారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.